తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా? లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి. కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. అయితే చూపు వస్తుందంటారా? తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను. 2 రోజులకోసారి కట్టు మార్చాలి. కాస్త నీడ పట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవలు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి. మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ వెధవని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి? మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. ఓ అలాగా. నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులుండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా. కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదేవురన్నావు? పసలపూడండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటామండి. వాయిస్ ఏమిటి ఆ రామకృష్ణలా ఉంది? వెళ్ళిపోతున్నట్టున్నావు. కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చేయలే ఉందే. కాదండి, పేడ బిస్కిన్ చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా? ఎవరికి? వస్తానండి. దండాలండి. వీడి భాషలో ఏదో దొంగ యాస ఉన్నట్టుంది. కనిపించడా? నేను ఇప్పుడు సిఐ బాబ్జీ గారి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పక్కన అవుతున్నావు, సొల్లేసుకోకుండా నాకు టచ్లో ఉండు. ఎవరు చంపుంటారు? చాలా దారుణంగా చెప్పేశారు. ఇక్కడ ఒక దారుణమైన క్రిమినల్ చచ్చిపోతే సిఐ బాబ్జీ గారు మరి సానుభూతి చూపిస్తారు. సువర్ణ, నేను సానుభూతి చూపించడం ఏంటి? మరి మీరే కదండి దారుణంగా చంపేశారన్నారు. ఏదో కలక్కలుగా అన్నాను. ఇప్పుడు శవం పరిస్థితి ఎలా ఉంది? కదలేని పరిస్థితిలో ఉంది. అన్ని కేసుల్లో ఈ కేసును కూడా 4 రోజులు హడావిడి చేసి మూసేస్తారా? మూసేయడానికి మర్డర్ అయింది మామూలు వ్యక్తి కాదు, జిన్నాబాయ్ గారి తమ్ముడు. జిన్నాబాయ్ గారా? కెమెరా సెంటర్ చేసుకోవే. సువర్చల ఒక భయంకరమైన క్రిమినల్ నరరూప రాక్షసుని సిఐ బాబ్జీ గారు గారు అని సంబోధించారు. అంటే దీన్ని బట్టి సిఐ బాబ్జీ గారికి ఆ జిన్నా బాగా తెలుసని వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్నే దోచుకుంటారేమో అన్నట్టు ఇక్కడికి తండోపతండాలుగా వచ్చిన జనాలు అనుకుంటున్నారు. తండోపతండాలుగా ఎవరున్నారు ఇక్కడ? ఈ వార్త విన్నాక వస్తారు. లుకియా సార్, ఈ డబ్బులు మొత్తం రికవరీ చేసి ఇక్కడ ఉన్న బాడీస్ ని మార్చురికి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ సర్, ఈ హత్యలు ఎవరు చేస్తుంటారు? ఇంత డబ్బు ఎవరిదై ఉంటుంది? మాకు తెలిసి జిన్నాబాయ్కి మట్కానాయ్కి క్లాష్ ఉంది, కానీ మట్కానాయ్కి ఆల్రెడీ మర్డర్ అయిపోయి ఉన్నాడు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్వెస్టిగేట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రేస్ డౌన్ ద కల్ప్రిట్. ఓకే? ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. సువర్చల నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సిఐ బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల సువర్చల సిఐ బాబ్జీ గారు మీడియాని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సువర్చల నువ్వు నన్ను వదులుకున్నావంటరా? వెళ్ళు, వదులే, నువ్వు ఉండు, నేనే పోతాను. సువర్చల ఒకటి మూడు
నా స్వామి రంగా మన్మథ నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరంగా ఆవిష్పడ్డాను చచ్చిన శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి ఎవరది నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికా ఇక్కడ వీల్లేదు బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పెళ్ళం అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది చెప్పలేని బాధ ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మథ తాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు అయితే నేను బయటకు వెళ్ళిపోతా నాతో పెట్టుకో అమ్మా అమ్మా ఇదేంటి ఇక్కడ మంచం లేదా అంటే కళ్ళు తిరిగిపోతాయి లేవండి నిద్ర మాత్రలు వేసుకున్నారా రేపొద్దున్నే చూడండి మీకే తెలుస్తుంది సావిత్రి సావిత్రి ఏమిటండి అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం వాడు ఎవడనుకున్నావే నా కొడుకే చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి సిగ్గు సరం లేకపోతే సరి ఈ వయసులో కూడా సరదాలు ఇంటి రాంబాబు రాంబాబు లేవరా లేవరా లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా నిద్ర మాత్రలు మింగానే నిద్రమత్తులో ఏమైనా తప్పు చేశానా అమ్మో నా శీలం పోయిందా ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా ఏం కావాలి బాబు ఓ మినపట్టు పడరా మినపట్లేదు లేదా అప్పుడే అయిపోవడమేంటి నువ్వు వస్తావు ఏం కలగన్నామంటాయా పిండి అయిపోయింది చపాతీ కావాలా సరే పడరా సింగిల్ చపాతీ కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు చెప్పవా ఏం చెప్పమంటావా కాశీ మందులు కలిసి చెప్పమంటావా నువ్వు తినేది ఏంటో చెప్పవా నీ దగ్గరే ఉందో చెప్పవా ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ ఇడ్లీ ఎంత 3 రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా 5 రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా చట్నీయా వట్టి చట్నీ ఏం చేసుకుంటావా పట్టించి తలస్నానం చేసుకుంటావు నీకెందుకు తీసురావా ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు రే ఇస్తాను రా నీకు చిన్న జలక్ పట్రా చెప్తా ఈడవ్వా ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్ థ్యాంక్ యూ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నావు అవును దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దెబ్బరొట్ట
నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? అవును. చట్నీకి చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపో పేపర్ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడేవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్, నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు, ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ అదేంటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇత్తావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. ఫోన్ లో మాట్లాడింది బామలా ఉంది, తనకేదో ప్రాబ్లం అనుకుంటా. హలో హలో, నేను శ్రీకుమార్ మాట్లాడుతున్నానండి. ఎర్రబాబు కూడా పక్కన ఉండని చెప్పు. హలో, చెప్పండి. నన్ను మా వాళ్ళు గదిలో పెట్టి తాళం వేశారు. మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రే, ఫోన్ లో భామరా. ఫోన్ లో బామ మంచి సినిమా టైటిల్. భామ కోమలోకి వెళ్ళకముందే కాపాడదాం. పద అయితే పద. బావా, దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నట్టు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చేయలేని మనం ప్రేమను బంధించగలమేటి? ఇది తెలిసిన నేను మెంటల్ గాన్ని, వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే, నాదేం పోయింది? అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది. ఇల్లు భామదేనంటావా? రేపు పొద్దున్నే రిజిస్టర్స్ లో కనుకొచ్చి చెప్తానులే. మరి లేకపోతే ఏంటి ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు? సరే గానీ ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజీలో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. ముందు దూకుతా. నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకిన చోట దూకమన్నావు. పోనీ సైడ్ అన్నా తీసుకొచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడం మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదహే, బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకొచ్చా. ఇటెందుకు, వెనకాల నుంచి వెళ్దాం. రే, ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తులు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ చేస్తున్నావు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్ కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే ఎవరో కనబడరేంటి?
వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. మరి ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. అయ్య బాబాయ్, నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చేయి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామన్ చిత్తి ఎవరికైనా లొట్ల వెళ్ళిపోతుందా? నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఇక్కడ తీస్తారు. బాబాయ్ నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి మరి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోండి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు అన్నందంగా పప్పు దొంగ పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయి, గీక్కోవాలి. ఇక పట్టు, అయ్య బాబోయ్, ఎంత పరుగు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేట్ స్టార్ట్ అవుద్ది, ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దారా? ధైర్యం ఎక్కువ వీడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ? అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడేంటి బతుకున్న శవంలాగున్నా? ఈ ఫోటో తీస్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పనా? దొంగను ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. ఓ, నైస్ మీటింగ్ యు. ఐ యామ్ కేకే, కిడ్నాపర్ కిర్లోస్కర్. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఇంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా, వానపామునా? పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో. ఓ, కత్తి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు, కిడ్నాప్ కి. సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా ఎంకరేజ్ చేస్తుందండి అమ్మ? ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొక్క నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా? ఏం తొందర నీకు? ఎలుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది, అందరం బుక్ అయిపోతాం. పదండి పదండి. ఒకటి, 2, 3, ఆ 4 నువ్వేం తెలుసులే. మరి కాన్సెషన్ ఎక్కువగా ఉంది, పదరా. చెప్పాలి. రేయ్ మొద్దు, ఏంట్రా సౌండ్? వచ్చినప్పుడు వచ్చిన సౌండ్లా, వెళ్ళినప్పుడు వచ్చిన సౌండ్లా? ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎవరు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. అసలు వచ్చింది ఎవర్రా? వచ్చింది 3, వెళ్ళింది మాత్రం 4. నలుగురా? ఎవరా వాళ్ళు? ఆ 4లో ఒక్కరు తెలుసు, నీ కూతురు భామ. జంప్. రాస్కెల్, వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవలేదురా? నువ్వే కదా నీకు అనవసరం చచ్చినట్టు పడుండు అన్నావు, ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయినంతే. ఏంటి?